నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సో ఈ అఫర్మేషన్ అంటే అసలు ఏదో చెయ్యాలి అంటే తెలియని వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ కదా. అఫర్మేషన్ అంటే ఏంటి, ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, అఫర్మేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? వెరీ గుడ్, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే నేను క్లాసులో చెప్తుంటాను ఇలాంటివి. ఎందుకంటే అక్కడ తెలియక వస్తుంటారు వాళ్ళు, డౌట్లోనే వస్తారు ప్రతిదీ. అఫర్మేషన్ అంటే ఏదో కాదండి, నీకేం కావాలి అంటే ఈ సబ్జెక్ట్ ఏంది, పాజిటివ్, నెగిటివ్ నుంచి పాజిటివ్. ఇప్పుడు లేదు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర నా ఇంట్లో బియ్యం లేదు, నా ఇంట్లో కూరగాయలు లేవు, నా పిల్లలకి బట్టలు లేవు, నాకు బంగారు లేదు, నాకు కార్ లేదు, నాకు బైక్ లేదు, ఏమీ లేదు, అవన్నీ లేదు. దీన్ని నెగిటివ్ అంటారు. పాజిటివ్ అంటే ఏంది, నాకు బంగారు వచ్చేసింది, నేను కారు కొన్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది, నాకు బంగారు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, నా పిల్లలు మేము సంతోషంగా ఉన్నాము, నా భర్త నన్ను హ్యాపీగా చూసుకుంటాడు, నేను నా భర్తని హ్యాపీగా చూసుకుంటున్నాను. ఇదంతా పాజిటివ్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఎలా ఉన్నారు మీరు ఇప్పటి వరకు అనేది దాన్ని పక్కన పెట్టండి, మీకు ఎలా కావాలన్నా దాన్ని మాత్రం ఊహించి చెప్పండి. అంటే అఫర్మేషన్ అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పడం, ఊహించుకోవటమా, చెప్పడం. అఫర్మేషన్ అంటే చెప్పడం, నీ మాటల నుంచి రిలీజ్ అవ్వాలి, నోట్ల నుంచి రావాలి. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కూతురు నా కుమారుడు చాలా సులభంగా చాలా సంతోషంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నావంటే నీ మాటల్లో చెప్తున్నావు. అంటే ఈ సంవత్సరం పరీక్షల్లో నా కూతురు కుమారుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినారని పాజిటివ్గా రిలీజ్ చేస్తున్నావు. పాస్ అయిపోయినారు అంటున్నావు కాబట్టి ఆ థాట్స్ రిలీజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఈజీగా పాస్ అవుతారు చాలా సులభంగా. దాన్ని అఫర్మేషన్ అంటారు. అంటే వచ్చిన దాన్నే వచ్చినట్టు చెప్పు, లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పు, లేని దాన్ని మర్చిపో. ఏదైతే లేదన్నావో అది ఉన్నట్టు, ఏదైతే నీకు జరగలేదన్నావో జరిగినట్టు దాన్ని చెప్తూ లాస్ట్లో డబ్బులకి విశ్వానికి కూడా యాడ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పినట్టు దాన్ని అఫర్మేషన్ అంటారు. ఆ అఫర్మేషన్ అంటే ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఇలా పాజిటివ్ చెప్పినప్పుడు అది ఈజీగా జరిగిపోతుంది. అంటే రిలీజ్ చేస్తున్నావు, పంచభూతాలు చూస్తున్నాయి నిన్నావు, పంచభూతాలు నిద్రపోలా ఎప్పుడు మేలుకోవుతూ ఉన్నాయి, నీ మాట ప్రతి మాట వింటున్నాయి, రికార్డ్ అవుతున్నాయి, విశ్వశక్తిలో రికార్డ్ అవుతున్నాయి. పంచభూతాల కలయికి సృష్టి కాబట్టి నీ మాట మంత్రంలా పనిచేయాలి. నువ్వు చెప్పిన దాన్ని అఫర్మేషన్ అంటే నీ మాట చెప్పడమే. నా కుమారుడు హైదరాబాద్ నుంచి చాలా సులభంగా వచ్చేసినాడు, విశ్వానికి కృతజ్ఞతలు అంటే హైదరాబాద్ నుంచి కుమారుడు సులభంగా ఇంటికి వస్తాడు. మా అమ్మ అంటూ ఉంటుంది ఎగ్జాంపుల్కి, నాయనా హ్యాపీగా వచ్చి నేను నేర్పించిన. అంతకుముందు భద్రం అనేది మా అమ్మ అంటే భయపడతానేమనేసి భద్రం పోయి అమ్మా భద్రం అనేది లేదమ్మా, నేను హ్యాపీ. నేనేం చెప్పించాను మా అమ్మకి, నాయనా నువ్వు హ్యాపీగా ఇంటికి వచ్చేసినావు, నా కొడుకు బంగారు పోయిరా నాయనా అంతే. ఇంకా మిగతా ఏం థ్యాంక్స్ ఆమెకు తెలియదు. నువ్వు హ్యాపీగా వచ్చేసినావు నాయన అంటది. ఎస్ పాజిటివ్గా వచ్చేసినట్టే చెప్పేసింది. నేను హ్యాపీగా వస్తే హ్యాపీగా ఇంటికి వెళ్తా. ఇలా మనం చెప్పే దాన్ని అఫర్మేషన్ అంటారు. కూడా విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం, డబ్బులకి థ్యాంక్స్ చెప్పడం. ఇలా చెప్పండి, దాని విశ్వశక్తిలో రికార్డ్ అవుతుంది, నీ మైండ్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డింగే ఆ ఇన్నర్ మైండ్ విశ్వశక్తి లింక్ చేసి నీ మాట మంత్రంలో పనిచేస్తుంది. దాన్ని అఫర్మేషన్ అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్, వ్యవసాయదారులు ఉంటారు. నాకు వ్యవసాయం బాగానే పండలేదు అంటే పండదు. పండగ ముందుటాల నుంచి పొలం స్టార్ట్ చేసినప్పుడు నుంచి చెప్పారు, ఈ సంవత్సరం నాకు బ్రహ్మాండంగా పండింది, భూదేవికి విశ్వానికి కృతజ్ఞతలు, నా పంటకే కృతజ్ఞతలు, పండిందని చెప్తున్నావు. రిలీజ్ అయిపోయింది థాట్స్, జరుగుతున్నట్టుగా మాట రూపంలో దాన్ని అఫర్మేషన్ అంటారు. అంటే మీకు అఫర్మేషన్ అంటే ఏమిదని అడిగారు కాబట్టి, అఫర్మేషన్ అంటే చదువుకున్న వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, చదువులేని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనుకోరు. చదువుకున్న వాళ్ళకి అది సబ్జెక్టు మనకి కాదని కాదు, చదువు ఉన్నా చదువు లేకపోయినా ఈ సబ్జెక్టుకి సంబంధమే లేదు. ఎవరైనా మైండ్ని వాడుకోవచ్చు. దీన్ని అఫర్మేషన్ అంటారు. ఇలా ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా వంటగదిలోకి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ, నేను ఈరోజు చాలా సులభంగా వంట చేసేసినాను, విశ్వానికి కృతజ్ఞతలు, నేను చేసిన వంట నా భర్తకి నా పిల్లలకి బాగా నచ్చింది, విశ్వానికి కృతజ్ఞతలు, అయిపోయింది. అక్కడ జరిగిపోతుంది అంతే. నువ్వు ఊరికి టేస్ట్ ఉప్పు వేసినావా, నువ్వు ఏం వేసినా కూడా టేస్ట్కి వచ్చేస్తుంది. అక్కడ నువ్వు ఏం వేసినావు అని కూడా నీకే తెలియదు, కానీ వేసున్నావు, ఏదైతే చేసినావు ఎత్తి ఫోన్ కూడా గుమ్ముతూ ఉంటావు, ఏదైతే వేసినావు కలబెట్టావు, అబ్బా బలి ఉందా, నువ్వు చెప్పింది అదే కదా, రుచికరంగా ఉంది అని కదా చెప్పినావా, దాన్ని అఫర్మేషన్ అంటారు. అంటే నువ్వు చెప్పిన దాన్ని జరిపించడమే ఆ విశ్వశక్తి ధర్మం. సో విశ్వం ఇదంతా పంచభూతాలు కలిపి మనం అనుకున్న దాన్ని నిజం చేస్తాయి. ఖచ్చితంగా పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే పాజిటివ్ ఉంటే మన 7 చక్రాల బాడీలో ఓపెన్ అవుతుందండి. ఆ మూడో కన్ను అంటారు, దాన్ని ఆజ్ఞాత చక్రం అంటారు. మీరు బొట్టు పెట్టారే అక్కడ, ఆజ్ఞాత చక్రం అంటే ఏమనుకున్నారు, మూడో కన్ను. పూజలు అయితే దాన్ని మూడో కన్ను అంటారు. ఆ మూడో కన్ను తెరిచి చూడరా అన్ని కనబడతాయి అని ఈ స్పిరిట్ సబ్జెక్ట్లో చూడొచ్చు. మీ స్పిరిట్ పూజల దాన్ని తెలుసుకున్నామంటే తెలుస్తుంది. ఇక్కడ సైన్స్ ఏం చెప్తున్నది, నీ ఆజ్ఞాత చక్రాన్ని ఓపెన్ చేయరా, అన్ని దారులు కనబడుతుంది. అంటే మేజర్ చక్రాలు 7 చక్రాలు ఓపెన్ అయిందంటే
ఎక్కడ దారిలో ముసిపోలా, మానవుడే కట్టుకున్నది ఇదంతా. అవును. అంతకుముందు అన్ని ఓపెన్గానే ఉందండి. ఇప్పుడు ఒక దగ్గర ఓపెన్ ప్లేస్లో పోతారు, ఎప్పుడు చూస్తే కట్టిపారేస్తారు, ఒక దారి పెట్టుకుంటారు. మానవుడు కట్టాడు, దారిని ఎక్కడ మూసింది నువ్వే. ఇక్కడ ఏం జరిగిందంటే నీకు మొత్తం మూసిపోయింది, దాన్ని తెరిపించాలి. దారులు రెడీగా ఉన్నాయి. దీన్నే చెప్పడం వల్ల అప్రిమేషన్ అని ఇలా మనకి విశ్వశక్తి నుంచి ఈజీగా నెరవేరబడతాయి. ఓకే సార్, మరి చదువుకున్న వాళ్ళంటే అఫర్మేషన్ అన్ని పాజిటివ్ గా చెప్పడం అంటే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్తారు. మరి చదువుకొని వాళ్ళు ఎలాగా? చదువు లేని వాళ్ళు, అదే చెప్తున్నాను కదా, మీకు ఏది లేదో అది చాలా సులభం వచ్చింది. నేను చాలా సులభం మా అమ్మగారింటికి పోయి హ్యాపీగా వచ్చేసినాను, విశ్వానికి కృతజ్ఞతలు. అంటే నువ్వు వెళ్ళినావన్నావు, మళ్ళీ వచ్చేసినానన్నావు, పోకముందే రిలీజ్ చేస్తున్నావు. చదువు లేని వాళ్ళకి చెప్తున్నది నేను, పోకముందే రిలీజ్ చేస్తున్నావు. నేను వెళ్ళినాను మా అమ్మ ఇంటికి హ్యాపీగా వచ్చేసినాను, విశ్వానికి కృతజ్ఞతలు. అంటే నీ మాట రిలీజ్ అయిపోయింది. దీన్ని అప్రిమేషన్ అంటారు. ఇప్పుడు పిల్లకాయలు అనుకో, నా కుమారుడు చాలా సులభంగా చాలా సంతోషంగా బాగా చదువుతున్నాడు, విశ్వానికి కృతజ్ఞత. మాట మన నోట్లో వచ్చిన మాట, అది పాజిటివ్ అంటారు. దాన్ని ఏంది మంచిగా చెప్పడాన్ని పాజిటివ్ అంటారు. అంటే చెడ్డగా చెప్పడం కాదు, అంటే పనికి రాకుండా చెప్పడం కాదు, మంచిగా జరిగినట్టు, జరిగిపోయినట్టు, జరగకముందే జరిగినట్టు చెప్పడం, దాన్ని పాజిటివ్ అంటారు. పాజిటివ్గా జరిగిందండి, పాస్ అయినాడు అన్నామంటే బాగా పాస్ అవుతాడు. మా కొడుకు బ్రహ్మాండం చదువుతున్నాడు, విశ్వానికి కృతజ్ఞతలు. నా కుమారుడు స్కూల్కి ఫస్ట్ వచ్చినాడు, విశ్వానికి కృతజ్ఞతలు. నా కుమారుడు క్లాస్లో బాగా చదువుతున్నాడు, విశ్వానికి. ఇదే పాజిటివ్. దీన్ని అప్రిమేషన్ మాట అండి. అప్రిమేషన్ అంటే లాస్ట్లో ఏం చేయమన్నాను, విశ్వానికి కృతజ్ఞతలు, అంతే. యాడ్ చేసుకోమన్నాను. మనం చెప్పే ప్రతి మాట విశ్వం వింటుందంట. రికార్డింగ్ అండి, నీ మైండ్ లో రికార్డ్ అయ్యి నీ ఆజ్ఞాత చక్రం ద్వారా విశ్వశక్తిలో రికార్డ్ అవుతున్నాయి. గాలిలో కలిసిపోయినప్పుడు మొత్తం పోయి రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడు ఒక రోజుతో కాదు, పాడిందే పాడరా పాసిపల్లి దాసరే, దినము పాడాల్సిందే. ఒక పాట సూచి చూడంగానే నచ్చేసామని ఒక పాట రాశారండి. ఆ పాట పూర్తిగా తెలియాలంటే దినము పాడుతూ ఉండే. ఆ పాట ఎందుకు రాదు నీకు చూద్దామా? రాదా? వస్తుంది. 10 సార్లు పడితే 11సారి సగం పాట చూడకుండా పడేస్తావు. మళ్ళీ ఇంకో కొంచెం ట్రై చేస్తే చూడకుండా మొత్తం వచ్చేస్తుంది. అంటే రికార్డ్ అయింది అని అర్థం. అది మళ్ళీ నువ్వు పాడాలనుకుంటే మళ్ళీ రిలీజ్ చేస్తుంది అని అర్థం. ఇంతేంటి జీవితం కూడా, ఇంతేండి జీవితం. దీన్నే అప్రిమేషన్ అంటారు. అప్రిమేషన్ అంటే నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైనా సరే, ఎవరైనా అప్రిమేషన్ అంటే మీకు లేనిది ఉన్నది, వచ్చినట్టు, ఉన్నట్టు, జరిగినట్టు, హ్యాపీగా ఉన్నట్టు. ఇప్పుడు అనారోగ్యంలో బాధపడి ఉంటారు చాలామంది. అనారోగ్యాన్ని గురించి నాకు ఒళ్ళు బాగలేదే అంటే అది అప్రిమేషన్. అది నువ్వు విశ్వంతో కూడా చెప్పలా, నీ మాట రిలీజ్ చేసినావు. నాకు ఒళ్ళు బాగలేదే, నా కాళ్ళు అన్ని పడిపోయినాయి, నా కాళ్ళు చచ్చిపడినా అంటే రికార్డ్ అవుతుంది. అట్లా ఏ పెట్టుకోవాలి. నేను హ్యాపీగా లేచి నడుస్తున్నాను, విశ్వానికి కృతజ్ఞతలు. నేను లేచి నా పనులు చేస్తున్నాను, నేను హ్యాపీగా లేచేసినాను, నాకు ఆరోగ్యంగా ఉన్నాను అన్న అంటే పాజిటివ్. దాన్ని అప్రిమేషన్ అంటారు. లేపేస్తుంది ట్రైనింగ్, మైండ్ లేపేస్తుంది. ఎప్పుడైతే నువ్వు రిలీజ్ చేస్తారో ఇలా విశ్వంలో రికార్డ్ అయ్యి ఆ యొక్క సులభంగా ఆ మార్గాలు ఏర్పరచుకొని సులభంగా నెరవేర్చుకోవచ్చు ఆ కోరికలు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు నా మాట మంత్రంలా పనిచేయడానికి, ఆ విశ్వశక్తి నుంచి కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి నేను ప్రతిరోజు నా మాట పాజిటివ్గా చెప్పి, ప్రతి మాటని పాజిటివ్గా చెప్పి ఆ విశ్వశక్తిలో రికార్డ్ చేసి ప్రతి కోరికని నెరవేర్చుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సార్ నిజంగా అంటే మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఇది నమ్మే వాళ్ళు కొంతున్నా, నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. నమ్మని వాళ్ళు అమ్మకం నమ్మలాంటిది. సో నమ్మే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. వాళ్ళ నమ్మకపోతే వాళ్ళు వేస్ట్ అవుతారని అర్థం. ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు, కోట్లాది మంది బాగుపడిపోతారు.